ఏపీలో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యాయి పలు కుల సంఘాలు. సామాజిక న్యాయం ఏమాత్రం పాటించని మూడు పార్టీలు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న పలు కులాలకు వెన్నుపోటు పొడిచాయి. టీడీపీకి బి టీమ్గా మారిన బీజేపీ కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోగా బీసీలు, బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం చేసింది. దీంతో తమకు ద్రోహం చేసిన బీజేపీకి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పలు కుల సంఘాలు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సామాజిక వర్గాలపై చిన్న చూపు చూస్తున్నాయి కూటమి పార్టీలు. కాపులంతా తమ వెంటే ఉన్నారంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ టికెట్ల కేటాయింపులో మాత్రం వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు టీడీపీకి బి టీమ్గా మారిపోయిన బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోంది. పొత్తులో భాగంగా 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ కనీసం ఒక్క సీటును కూడా కాపులకు కేటాయించలేదు. మరోవైపు టీడీపీ, జనసేన సైతం ఇదే బాటలో నడుస్తూ అటు కాపులతో పాటు బీసీలు, బ్రాహ్మణ నేతలకు తీవ్ర అన్యాయం చేశాయి. జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలను విస్మరించింది. ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలను తమ సామాజిక వర్గం వారికి ఇప్పించుకోవడంలో అటు పురంధేశ్వరితో పాటు ఇటు చంద్రబాబు కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాదు సీనియర్లను కూడా పక్కన పెట్టి మిగతా 12 సీట్లను కూడా తమకు అనుకూలమైన వారికే కట్టబెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్రావుకు టికెట్ కేటాయించారు బీజేపీ పెద్దలు. ఇక విజయవాడలో బలమైన బీసీ నేతగా ఉన్న పోతిన మహేష్ ను కాదని సుజనా చౌదరికి పెద్దపీట వేశారు. మరోవైపు విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావుకు చుక్కెదురైంది. కాపు సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్నారన్న కారణంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ కు టికెట్ కేటాయించలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కాదని నాన్ లోకల్ అయిన పురంధేశ్వరికి ఛాన్స్ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో కూటమి పార్టీలు చేసిన అన్యాయంపై కాపు ఐక్య వేదికతో పాటు సోషల్ జస్టిస్ ఫోరం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో 3 వర్గాలకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను విస్మరించిన కూటమి నేతలకు తగిన గుణపాఠం చెబుతామని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోనే బీజేపీకి ఓట్లు వేయొద్దంటూ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు వారు. కాపులు, బీసీలు, బ్రాహ్మణులను మోసం చేసిన బీజేపీకి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నట్లు కాపు ఐక్య వేదికతో పాటు సోషల్ జస్టిస్ ఫోరం ప్రకటించాయి. సీట్ల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కాపు, తెలగ, బలిజ అభ్యర్థులను పోటీకి దింపనున్నట్లు తెలిపారు.